हाँ सर। ये सैफ सैफ नाम है मेरे बच्चे का, सैफ खलीफा। ये जो गाड़ी उन्हें लिया, रेंटा कार लिया था, रेंटा कार ले लेके जो है अपने सोहेल होटल के पास, वो कौन से कौन है उसका, मलकपेट से गाड़ी लेने के उन्हें ऊपर से आया अभिषेक के पास से। अभिषेक ने एक डैमेज हुआ गाड़ी का, फिर पलट के बालापुर रोड तक आया। वो बालापुर पे भी एक डैमेज हुआ, गाड़ी साइड में लगा दी है। अब यहाँ के बोलने का लोगों का मतलब क्या है, उसका डेथ होगा बच्चे का कार के अंदर ही डेथ होगा। उनको बताया, डॉक्टर भी वही बोले, मगर उसको इंजरी जितना आया हुआ है, उसको प्रेशर हुआ, उसको मारम पीटी हुआ उसके साथ, उसके बाद में उसका डेथ हुआ हो। अब यहाँ के लोग तो एक्सीडेंट जो बता रहे हैं वो एक्सीडेंट नहीं दिख रहा हो, क्योंकि माराओं के ताल्लुक में वो महसूस ये हो रहा है कि हम लोग को कि बच्चे का मर्डर हुआ, बच्चे मारने से उसका डेथ होगा। कैमरा यहाँ पर किसी का भी चालू नहीं है। गवर्नमेंट के भी कैमरे लगे हुए हैं, मल्लापुर चौरस्ते पे कैमरे लगे हुए हैं, वो भी बंद है। और जो है दुकानों का भी कैमरे पूरे बंद है, बोल रहे कोई भी नहीं बोल रहे। कल दिन में 1 बजे का केस है भाई। ये पुलिस स्टेशन मीरपेट पुलिस स्टेशन लगता है। ఖలీఫా అని ఆ పిల్లగాడు కార్ తీసుకొని మలక్పేట నుంచి రెంట్ కార్ తీసుకొచ్చినాడు. ఒక యాక్సిడెంట్ అయితే మేదాని కాడ చిన్నది, మళ్ళా ఆయన బాలాపూర్ రోడ్ కి వెళ్ళినాడు. ఆడ ఒక చిన్న యాక్సిడెంట్ అయిందంట. ఇంకోటి ఏంటంటే మాకు కావాల్సింది ఏంటంటే ఆ పిల్లగాన్ని కొట్టి ఆ పిల్లగాని చచ్చిపోయినాడు. అందరు కలిసి కొట్టినారు. ఈడ వీళ్ళు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు ఈడ అంటే కెమెరాలు ఒక్కటి కూడా చాలు లేదు, మాకు న్యాయం కావాలి వీళ్ళు ఇంటోళ్ళు అంటున్నారు. వాళ్ళు తెలియక నేను ఈ మాట తెలుగులో చెప్తున్నాను. వాళ్ళు ఏదో అంటున్నారు, మాకు న్యాయం కావాలి. ఆ పిల్లగాన్ని విఐపి రోడ్ ఉంది, ఇక్కడ కెమెరాలు ఎట్లా చాలు ఉండదు. ఒక్కటి లేకుంటే గవర్నమెంట్ లేకుంటే ప్రైవేట్ అయినా ఉంటది కదా, ఏదైనా ఒకటి ఉండాలి, ఏదైనా ప్రూఫ్ దొరకాలి మాకు. మీర్పేట్ పోలీస్ స్టేషన్, ఇది మీర్పేట్ పోలీస్ స్టేషన్. మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీసు వాళ్ళకు, కొద్దిగా మాకు న్యాయం కావాలి ఆ పిల్లగాన్ని. ఇంకోటి పెళ్లి బండి రెంట్ కి ఇస్తున్నారు, ఎవరికంటే వాళ్ళకి ఇస్తున్నారు. అది కూడా దాని గురించి కూడా వీళ్ళు చూడాలి. ఏజ్ లేదు వాళ్ళది, ఏం లేదు, ఎట్లా ఇస్తున్నారు బండిని. ఇంకా ఇయ్యలేదు సార్, పోతున్నాం పోలీస్ స్టేషన్ పోతున్నాం కంప్లైంట్ ఇయ్యడానికి. మాకు న్యాయం కావాలని అది దాని గురించే పోతున్నాం మేము. అది నగర్ 13 వార్డు కట్టిన కౌన్సిలర్. ఒకవేళ బీదవాళ్ళు యాజెంట్ అయినా గానీ కొటేషన్ తిన్నా గానీ వీళ్ళకు బీదవాళ్ళ పరిస్థితి ఎవరైనా ఉండని, బీదవాళ్ళు ఉన్నని ఉన్నోళ్ళు ఉండాలి. వీళ్ళకు మటుగా ఏ కంప్లైంట్ ఇచ్చినా ఏపీఎస్ నీర్పేట పిఎస్ కానీ ఏపీఎస్ లా గానీ వీళ్ళకు అలాంటి జరిగిన వాస్తవాలకు వీళ్ళకు న్యాయం జరగాలి. ఏ పోలీసులు గానీ ఫిర్యాదు కావాలి. ఈ గరీబోళ్ళు ఉన్నారు, ఎవరో కొట్టిర్రు ఎవరో పోయినరు అని ఏదో అనుకోవద్దు. చట్టానికి పట్టించాను, ఈ పార్టీ ఆ పార్టీ అనుకోకుండా చట్టానికి చర్యలు తీసుకొని ఈ పోలీసు వాళ్ళు ముందరకు వచ్చి ఈ గరీబోళ్ళు ఎవరైనా గాని కులం భేదం లేకుండా అందరు ముందరకు వచ్చి ఈ పిల్లానికి ఒక న్యాయం చేయాలని కోరుతున్నామండి మేము.